శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ భక్తుల జీవితాల్లో ప్రసాదించిన అమృతతుల్యమైన అనుభవాలను సమకూర్చి ఒక మాలగా మీ ముందుకు తెస్తోంది మీ సాయి కథాసుధ. ఈ మాలలోని నేటి అద్భుతగాథను ఇప్పుడు విందాం. ఓం శ్రీ సాయిరాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మహిమ వింటున్న మనకు మన జీవితంలో భయం నీడలు కమ్ముకున్నప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనల్ని కాపాడే ఆ దైవం మన వెంటే ఉన్నాడన్న నమ్మకాన్ని ఈ దివ్య మహిమ మనకు కలిగిస్తుంది. ప్రశాంతి నిలయంలోని ప్రతి అణువు, అక్కడ మనం చూసే ప్రతి కట్టడం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య సంకల్పానికి నిదర్శనాలు. అటువంటి అద్భుతమైన కట్టడాల వెనుక ఒక నిశ్శబ్ద సేవకుడు, ఒక గొప్ప భక్తుడు ఉన్నారు. ఆయనే బ్రిగేడియర్ ఎస్కే బోస్. ఒక సైనికుడిగా దేశానికి సేవ చేసిన ఆయన తన శేష జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు. అయితే ఆయన జీవితంలో ఒకానొక దశలో మృత్యువు తన కరాళ హస్తాలను చాచింది. ప్రాణం పోయే స్థితిలో కూడా భగవంతుడు తన భక్తుణ్ణి ఎలా కాపాడుకుంటాడో తెలిపే అత్యంత అద్భుతమైన ఘట్టమే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ప్రాణదాన మహిమ. అది 1988వ సంవత్సరం. ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాల సందడి నెలకొంది. అంతకుముందు 25 రోజులపాటు బ్రిగేడియర్ బోస్ గారు రాత్రింబవళ్లూ విశ్రాంతి లేకుండా మందిరం చుట్టూ కాంక్రీటు పనులు పూర్తిచేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వయసమళ్లినా స్వామి పట్ల ఉన్న అచంచలమైన భక్తి ఆయనను నడిపించింది. కాని సరిగ్గా విజయదశమి నాటికి ఆయన శరీరంలో శక్తి ఉడిగిపోయింది. అప్పటికే జ్వరం తగ్గినప్పటికీ ఆ పనుల వల్ల కలిగిన తీవ్రమైన నీరసం ఆయనను చుట్టుముట్టింది. అయినప్పటికీ విజయదశమి నాడు స్వామివారు చల్లే దివ్య జలం కోసం, ఆ రూపం చూడాలని, ఆ దివ్య సందేశాన్ని వినాలని ఆయన ఆ నీరసంతోనే అతి కష్టం మీద పూర్ణచంద్ర ఆడిటోరియానికి చేరుకున్నారు. వేదికకు అత్యంత సమీపంలో ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామి ప్రసంగం ప్రారంభమైంది. కాని అదే సమయంలో బోస్ గారికి ఊపిరి అందడం కష్టమైంది. గుండెలో ఏదో తెలియని భారం. మెల్లగా ఆయన స్పృహ కోల్పోయారు. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయినట్లుగా నిశ్చలంగా పడిపోయారు. ఆ సభలోనే ఉన్న డాక్టర్ చారీ, డాక్టర్ పటేల్, డాక్టర్ అలేర్జాతో సహా కొందరు వైద్యులు వెంటనే స్పందించి బోస్ను పరీక్షించారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆయనలో ఎలాంటి చలనం కనిపించలేదు. నాడీ లేదు, శ్వాస లేదు, గుండె చప్పుడు పూర్తిగా ఆగిపోయింది. వైద్యులు ఆయన చనిపోయారని వెల్లడించారు. ఆ స్థితి